మన్ననలు బాగా చూరుకునేలాగా పరిపాలన చేసే అవకాశం ఆయనకి గ్రహాలు అందజేస్తూ ఉన్నాయి. అలాగే ఇంకా ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నంలో ఆయన సక్సెస్ అయ్యే అవకాశం ఈ సంవత్సరం బాగా కనబడుతోంది. ఇక్కడ సంవత్సరం పంచాంగ ఫలితాలైనా, ఆయన వ్యక్తిగత జాతకమైనా, రాబోయే కాలంలో ఆ జాతకానికి సంబంధించిన గ్రహాల యొక్క ప్రభావం అయినా కూడా అంతా కూడా ఇంకా ప్రజలలో మన్ననలు పొందే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రజల్లో మన్ననలు బాగా ఎప్పుడు వస్తాయి అంటే ప్రజలు ఆనందంగా ఉన్నప్పుడే. ఆనందకరమైనటువంటి పరిపాలన అందజేసే ప్రయత్నంలో వారికి గ్రహాలు బాగా అనుకూలించే రీతిగా ఉన్నాయి. తద్వారా సునిశ్చితమైన కోణాల్లో సమస్యలన్నింటినీ కూడా దాటివేసి లాభదాయకమైన మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఈ సంవత్సరం ఎన్నో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. రాబోయే సంవత్సరాల్లో కూడా ఇంకా క్రమక్రమంగా ఈ గురుబలం వ్యవస్థాపరంగానూ అనుకూలం పెరుగుతోంది. అలాగే మన గారికి కూడా గురుబలం బాగా పెరుగుతూ ఉంది రాబోయే కాలంలో. ఈ కారణం చేత గురువు వ్యవసాయానికి కారకుడు. సాంప్రదాయ సిద్ధంలో జీవనం చేసే వాళ్ళకు కూడా, మరి వ్యవసాయ కుటుంబంలో ఉన్న వాళ్ళకు కూడా అందరికీ బాగా మెరుగైన విషయాలను అందజేసే, పథకాలు అందజేసే విషయంలో వారు కృతకృత్యులయ్యే అవకాశం వస్తుంది. అలాగే రైతులను, రైతు కూలీలను, శ్రామికులను అందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళ సంక్షేమం ప్రధానంగా లక్ష్యంగా పెట్టుకుని ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో కూడా బాగా సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. విద్యా విధానం, గురువు రాబోయే కాలం అంతా కూడా అనుకూలంగా ఉన్నారనుకున్నాం కదండి. గురువు విద్యకి కారకుడు. ఇదే రీతిగా విద్యా విషయాలలో కూడా మరి మంచి మంచి పథకాలు చేసే అవకాశం వస్తుంది. విద్యా విధానాల్లో కొత్త కొత్త మార్పులు తీసుకోవడం, మరి సమాజం బాగుపడాలంటే విద్యయే కదా కారణం. అటువంటి విద్య మన ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించే ప్రయత్నంలో మంచి ప్రణాళికలు చేసే అవకాశం వస్తుంది. విద్యాలయాల యొక్క నిర్మాణాలు, వాటి యొక్క అభివృద్ధి అంతా కూడా స్వయంగా పర్యవేక్షిస్తూ మరి ఆ గురుబలం ప్రభావాన్ని మనందరికీ ఆయన చేసే ప్రణాళికల ద్వారా కనబడబోతోంది. మన్ననలు బాగా చూరుకునేలాగా పరిపాలన చేసే అవకాశం ఆయనకి గ్రహాలు అందజేస్తూ ఉన్నాయి. అలాగే ఇంకా ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నంలో ఆయన సక్సెస్ అయ్యే అవకాశం ఈ సంవత్సరం బాగా కనబడుతోంది. ఇక్కడ సంవత్సరం పంచాంగ ఫలితాలైనా, ఆయన వ్యక్తిగత జాతకమైనా, రాబోయే కాలంలో ఆ జాతకానికి సంబంధించిన గ్రహాల యొక్క ప్రభావం అయినా కూడా అంతా కూడా ఇంకా ప్రజలలో మన్ననలు పొందే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రజల్లో మన్ననలు బాగా ఎప్పుడు వస్తాయి అంటే ప్రజలు ఆనందంగా ఉన్నప్పుడే. ఆనందకరమైనటువంటి పరిపాలన అందజేసే ప్రయత్నంలో వారికి గ్రహాలు బాగా అనుకూలించే రీతిగా ఉన్నాయి. తద్వారా సునిశ్చితమైన కోణాల్లో సమస్యలన్నింటినీ కూడా దాటివేసి లాభదాయకమైన మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఈ సంవత్సరం ఎన్నో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. రాబోయే సంవత్సరాల్లో కూడా ఇంకా క్రమక్రమంగా ఈ గురుబలం వ్యవస్థాపరంగానూ అనుకూలం పెరుగుతోంది. అలాగే మన గారికి కూడా గురుబలం బాగా పెరుగుతూ ఉంది రాబోయే కాలంలో. ఈ కారణం చేత గురువు వ్యవసాయానికి కారకుడు. సాంప్రదాయ సిద్ధంలో జీవనం చేసే వాళ్ళకు కూడా, మరి వ్యవసాయ కుటుంబంలో ఉన్న వాళ్ళకు కూడా అందరికీ బాగా మెరుగైన విషయాలను అందజేసే, పథకాలు అందజేసే విషయంలో వారు కృతకృత్యులయ్యే అవకాశం వస్తుంది. అలాగే రైతులను, రైతు కూలీలను, శ్రామికులను అందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళ సంక్షేమం ప్రధానంగా లక్ష్యంగా పెట్టుకుని ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో కూడా బాగా సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. విద్యా విధానం, గురువు రాబోయే కాలం అంతా కూడా అనుకూలంగా ఉన్నారనుకున్నాం కదండి. గురువు విద్యకి కారకుడు. ఇదే రీతిగా విద్యా విషయాలలో కూడా మరి మంచి మంచి పథకాలు చేసే అవకాశం వస్తుంది. విద్యా విధానాల్లో కొత్త కొత్త మార్పులు తీసుకోవడం, మరి సమాజం బాగుపడాలంటే విద్యయే కదా కారణం. అటువంటి విద్య మన ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించే ప్రయత్నంలో మంచి ప్రణాళికలు చేసే అవకాశం వస్తుంది. విద్యాలయాల యొక్క నిర్మాణాలు, వాటి యొక్క అభివృద్ధి అంతా కూడా స్వయంగా పర్యవేక్షిస్తూ మరి ఆ గురుబలం ప్రభావాన్ని మనందరికీ ఆయన చేసే ప్రణాళికల ద్వారా కనబడబోతోంది.